లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకున్నాం. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు. చూడండి, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు. యోసేపు అంటే నిజంగానే చాలా మంది అంటారు, ఏ వంశంలో మీ వంశం అంటా పాపం వస్తే ఏమంటాను, ఏ వంశంలో మీ వంశం అంటారు. కానీ యోసేపు అనే ఒక వ్యక్తి దావీదు వంశంలో పుట్టాడంట, దావీదు గోత్రంలో పుట్టాడంట. యూదా గోత్రపు కుదుమ సింహం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన పుట్టుక, మనం అంటే పుట్టుక ఏ గోత్రమో తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ జనంలో నుంచి వచ్చామో తెలుసుకోవాలి. యోసేపు యూదా గోత్రంలో పుట్టాడు. మళ్ళీ యూదా గోత్రంలో పుట్టి దావీదు వంశంలో నుంచి వచ్చాడు. గోత్రము బాగుండాలి, గోత్రము బాగుండాలి, వంశము బాగుండాలి. ఎట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి? గోత్రం బాగుండాలి, వంశం బాగుండాలి. వీళ్ళ పేరు బాగా చూసి వాళ్ళు చెప్తాను కదా, ఏమో చెప్తారు. పాపం వాళ్ళ జాతకం వానికే తెలియదు, అందరి జాతకాలు చెప్తాం. దానికి ఇస్తున్నాం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ సృష్టిలో అమ్మ సెల్ ఆపాలి, స్విచ్ ఆఫ్ చేయండి, కొంతసేపు మీరు ఆలోచించండి. ఈ సృష్టిలో మంచి గోత్రం ఉండాలి, మంచి వంశం ఉండాలి. మామూలుగా కూడా మన ప్రక్కనే హాస్టల్స్ ఉంది, ఋషివేలి స్కూల్ ఉందాక. మా అక్క తెలియకపోతే పక్కన వాళ్ళ మెయింటైన్ చేయండి, కొత్త కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చూడండి, ఈ ఋషివేలి స్కూల్లో అడ్మిషన్ కావాలంటే వాళ్ళు మంచి మంచి రిచ్ ఫ్యామిలీస్ ఉండాలి. వాళ్ళ నాయన మంచిగా ఉండాలి, వాళ్ళ తాత మంచిగా ఉండాలి, వాళ్ళ తాత మంచిగా ఉండాలి. 3 తరాలు వాళ్ళని చూస్తారు వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళంటే. మన పిల్లలకు స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే మన బ్యాక్గ్రౌండ్, మా పిల్లోడి నాయన ఏం చేస్తాడు, అమ్మ ఏం చేస్తాడు, చదువుకున్నారా లేదా, వాళ్ళు మంచి క్యారెక్టరేనా, మంచి జీవితాలు ఉన్నాయా, బాగా డబ్బు ఉండేవాళ్ళేనా, బాగా స్థితిగతుల్లో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా విచారించి వారి వరకే కాదు, వాళ్ళ నాయనే కాదు, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతల గురించి చూస్తారు. అప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నారు, మంచి ఫ్రమ్ ది బిగినింగ్ ఆ 3 తరాల నుంచి కూడా వాళ్ళు మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారు, మంచి పేరు ఉంది అంటే అక్కడ సీట్ ఇస్తారు పిల్లలకి. ఒక స్కూల్ అడ్మిషన్కి ఉంటే నీకు పరలోకానికి పోవాలంటే, వైకుంఠానికి పోవాలంటే నీ వంశం బాగాలేకపోతే చేసుకుంటారు అక్కడ. నీ వంశం బాగాలేకపోతే చేసుకుంటారా? రెండవది, గోత్రం బాగుండాలి, వంశం బాగుండాలి, గోత్రం బాగుండాలి. ఇక్కడంతా కొంతమంది గోత్రాలు స్తోత్రాలు లేకుండా చూస్తూ ఉంటారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ సృష్టిలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం మన వంశం బాగుండాలి, మన గోత్రం బాగుండాలి. ఈ యోసేపు
ఏ వంశంలో పుట్టాడంట? ఏ గోత్రంలో పుట్టాడంట? దావీదు గోత్రంలో పుట్టాడు, దావీదు వంశంలో పుట్టాడు. మామూలుగా కూడా దావీదుని బట్టి ఒక సాక్ష్యం ఏంటంటే, దేవుడు చెప్తాడు, అతడు నా హృదయానుసారుడు, అతడు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారంగా నడిచేవాడు. మీరు ఆలోచించాలి, ఈ లోకంలో ఏ వంశము కానీ ఏ గోత్రము కానీ 100% పర్ఫెక్ట్ ఉండదు. 100% ఏదో ఒక లోపం వాళ్ళలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ యేసయ్య గోత్రంలో, యేసయ్య వంశంలో, సృష్టిలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, సృష్టిలో ఎంతమంది ఉన్నారో, ఈ గోత్రంలో ఈ వంశంలో తప్పులను చూడాలని, తప్పులను చూపెట్టాలని ఎంతో మంది ప్రయత్నించి వాళ్ళు విఫలమైపోయారు, సఫలం కాలేదు. ఎందుకో తెలుసా? ఈ గోత్రం మాట్లాడారు, ఈ వంశం మాట్లాడారు. ఆ యేసు స్వామి వంశమేం తప్ప, యేసు స్వామి జన్మమే తప్ప అంటే పవిత్ర జన్మం. మీరు ఈ గోత్రాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు, మీరు ఈ వంశాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు. ఎందరూ తనను అంగీకరించడం వారందరూ ఉచితముగా నీతిమంతులకు అధికారం అనుగ్రహించను. యేసు స్వామి వంశంలో పాపం లేదు, యేసు స్వామి గోత్రంలో పాపం లేదు. నేను ఒక హిందువుని, ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. మా తాత పేరు శివరామప్ప, ఇంకో తాత పేరు శివలింగప్ప. కానీ ఒకరు నీతి లేదు. మా నాయన పేరు వెంకట స్వామి. ఏమి స్వామి? ఆయన అందరికీ పెడుతుంటాడు పంగనామం. పేర్లు బాగానే ఉన్నాయి, కానీ జీవితాలు బాగలేవు. అయితే నేను యేసు స్వామిని అంగీకరిస్తే ఈ తండ్రి చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఈ గోత్రమే కరెక్ట్ అనుకున్నాను, ఈ వంశం కరెక్ట్ అనుకున్నాను. హల్లెలూయా. అందుకే ఈ వంశం కావాలనుకున్నా, ఈ గోత్రం కావాలనుకున్నా. అందుకే ఈ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు చెప్తున్నాను, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే ఈ గోత్రంలోకి మీరు వచ్చేయచ్చు, ఈ వంశంలోకి మీరు వచ్చేయచ్చు. అంగీకరిస్తే చాలు. డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మీ ఆస్తులు రాయించాల్సిన పని లేదు, ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈరోజు మీకు చెప్తున్నాను, యోసేపు అటువంటి గోత్రంలో పుట్టాడండి. దేవుని స్తోత్రం చెప్తామా? పెద్దలు మాట్లాడారట, కులం నిన్న సుఖం దక్కాలంటే ఎట్లా ఎట్లప్పా చెప్పండమ్మా? కులం నిన్న సుఖం దక్కాలయ్యా. మీరు సుఖంగా ఉంది, నా గుండెల్లో ఏ భావం లేదు, నెమ్మది ఉంది, నెమ్మది ఉంది. ఒక రోజులో యేసు స్వామి నమ్ముకోకముందు తల కింద పిచ్చివాలేదు పడుకుండేవాడే కాదు.
రాత్రులు పడుకునేటప్పుడు ఒకసారి నైట్ కానిస్టేబుల్స్ వచ్చారు. తలుపు ఎండాకాలం తలుపు తీసి పడుకున్నా. వాళ్ళు వచ్చి లేపి నన్ను ఆ దిగుతుందంటే విశ్వాసం తీసి ఏమయ్యా ఇట్లా వాడినప్పుడు ఏం చేస్తున్నావు, ఏం పోతున్నావు అంటారు. నా ఇంట్లో నేను పడుకున్నా సార్, ఏ ఊరే పడుకున్నాను. పనికిరానివన్నీ ఇవన్నీ కూడా జీవితాలు, పనికిరాని జీవితాలు. అయితే యేసు స్వామి యొక్క వంశం మనిషి వంశం. ఆ గోత్రం చాలా మంచిది. యోసేపు దొరకని ఆ గొప్ప భాగ్యం, యోసేపు దొరికిన ఆ గొప్ప భాగ్యం ఈరోజు నీకు కూడా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తలే నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడయా. నమ్ముతావా? దేవుడికి లోబడతావా? కింద వాక్యం, యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసదినములు నిండెను కనుక తన తొలి చూలు కుమారుని కని పొత్తి గుడ్డులతో చుట్టూ సత్రములో వారికి స్థలము ఏనందున ఆయనను పశువుల తొట్టిలో పండబెట్టెను. చూడండి, యేసు యొక్క ఆ జన్మ దినం రోజు వాళ్ళకి సత్రంలో కూడా చోటు దొరకలేదంట. అందుకని ఒక పశువుల పాక ఉంటే, పాక మనం పశువులకు పాక వేస్తాం కదా, ఆ పాక వార్పాక అంటారు. ఆ వార్పాక కింద పశువులకు తొట్టిలా కడితే ఆ తొట్లో పడుకోబెట్టారు. స్థలం లేదు, స్థలం లేదు అక్కడ. నరులమైన మనము యేసు స్వామికి చోటు ఇవ్వడం లేదు. సత్రంలో అందరికీ చోటు ఉంటుందండి, ఏం రిజర్వేషన్ ఉండదు. సత్రంలో ఎక్కడ రిజర్వేషన్ ఉండదు. ఎవడైనా పోవచ్చు, ఎవడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సత్రం అంటే అది. కొంతమంది ఇల్లు చూడండి సత్రంలాగా ఉంటాయి, కొంతమంది ఇల్లు సత్రంలాగా ఉంటాయి. ఇష్టం అంటే పోతారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. కొంతమంది అత్తగారి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఇష్టం ఉంటే కదా అత్తగారింట్లో ఒక రోజు ఉంటారు, అమ్మగారింట్లో 3 నెలలు ఉంటారు. ఒక రోజు అత్తగారిలో 3 నెలలు అమ్మగారి కాదు. ఎందుకంటే ఇది సత్రం. ఇష్టం ఉంటే రావచ్చు, ఇష్టం లేకపోతే పోవచ్చు. మీ ఇంట్లో అట్లాంటి సత్రాలేనా? కానీ యేసు ఆ సత్రంలో కూడా చోటు జనాలు. మీ హృదయాలు చూడండి, ఎంతమంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, వస్తూ ఉంటారు, పోతా ఉంటారు కదమ్మా. ఎంతమందికి చోటు చేయింటారు ఇప్పటికే? ఒకరినా ఎలిమెంటరీ స్కూల్లో ఒకరికి, హై స్కూల్లో ఒకరికి, ఇంటర్మీడియట్లో ఒకరికి, డిగ్రీలో ఇంకొకరికి, పీజీలో ఇంకొకరికి, పిహెచ్డీలో ఇంకొకరికి, ముసలి అయిపోయినాక ఇంకొకరికి. ఎంతమందికి చోటు ఇస్తున్నాం మనం? ఎంతో మందికి చోటు ఇస్తున్నాం. అయితే నా యేసు స్వామికి చోటు ఇవ్వకూడదా? నువ్వు నా యేసు స్వామికి చోటు ఇస్తే ఈ హృదయంలో నీ జీవితంలో ధన్యులుగా మారుతావు. అందుకనే ఇక్కడ దేవదూతలు గొర్రెల కాపలం దగ్గరికి వచ్చి ఆ స్క్రిప్ట్ చూశారు కదా మీరు. ఆ గొర్రెల కాపలం దగ్గరికి వచ్చేసి స్వామి ఆ శిష్యులు ఆ దేవదూతలు వచ్చి మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. ఎవరు పుట్టారంటమ్మా? ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడంట. ఆ బైబిల్లో, మీ బైబిల్లో ఉందా? చదవండి ఆ మాటని. దేవదూత ఏం చెబుతుంది అక్కడికి వచ్చి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు అంటే చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. ఎవరి కొరకు? అమెరికన్స్ గా? ఎవరి కొరకు పుట్టాడంట? మీ కొరకే. చెప్పండి, పక్కన చూసుకుని చెప్పండి. మీ కొరకే చెప్పండి. మీ కొరకే. మీరు వాళ్ళని చూసి మీ కొరకే చెప్పండి. మీరు వాళ్ళని చూసి మీ కొరకే. ఇప్పుడు మన కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు పుట్టిన వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు కానీ మిమ్మల్ని ఇంతవరకు రక్షించిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి పైన? మీ అమ్మే కావచ్చు, మీ నాయనే కావచ్చు, లేకపోతే మీ తాతలే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు నిన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా? చెప్పండి. నన్ను రక్షించిన వాళ్ళు ఉన్నారండి అని ఎవరైనా గట్టిగా చెప్పగలరా ఇక్కడ? కానీ నేను చెప్తా, నన్ను రక్షించిన యేసు స్వామి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పాపంలో, శాపంలో, మరణంలో నశించిపోతున్న నన్ను యేసు స్వామి రక్షించారు. యేసు స్వామి రక్షించారు. ఈ లోకంలో ఎవరు మనం రక్షించలేరు. తండ్రి కుమారుని రక్షించలేడు. ఒక తండ్రి కుమారుని రక్షించలేడు. కుమారుడు తండ్రిని రక్షించలేడు. భార్య భర్తను రక్షించలేదు. భర్త భార్యను రక్షించుకోలేదు. మీకు అర్థమవుతుందా? అబ్రహాం అనే ఒక వ్యక్తి శారా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమెతో అన్నాడు, అమ్మా నువ్వు నాకు భార్యవు కదా, అర్ధాంగివి కదా, ఏమి అర్ధాంగివి కదా, మనము ఈ ఊరిని ఇచ్చిపెట్టి, ఈ దేశాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళాలా, వస్తావా అంటే పతియే సర్వం, ఏమి పతియే సర్వం అని నాయను, అమ్మను, అన్నను, వదిలను, అక్కగారిని, చెల్లెలను, ఊళ్ళను, ఫ్రెండ్స్ను, దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాముకి నుంచి వచ్చేసింది తాగుబడతాడు. ఎందుకు అంటే నా భర్త నన్ను రక్షిస్తాడు. ఎట్లమ్మా చెప్పండి? నా భర్త నన్ను రక్షిస్తాడు. నా భర్త ఏ ఊరికి పిలుచుకుని పోయినా పర్వాలేదు, నేను పోతా. కొంతమంది ఏం చెప్తారు, ఆ పాప జ్యోతి ఉంది, జ్యోతి పెళ్లి చుట్టూకి పోయినాం. మేము పెళ్లి చుట్టూకి పోతే అమ్మాయి నాకు చెప్పిన మాట ఏంటంటే, నా భర్తకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నా భర్తకు ఏమి ఆస్తి లేకపోయినా పర్వాలే, డబ్బు లేకపోయినా పర్వాలే, దేవుని నమ్ముకుంటే చాలు. నా మొగుడు చిత్తమాని కింద ఉంటే చిత్తమాని కింద ఉంటా, నా మొగుడు యాడు ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్తే బలి నమ్మినా నేను. బాగా ఇంత మంచి బిడ్డ రవి అని నేనేం చేసిందంటే ఒరే చేసేసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఏ స్వామి నమ్మినట్టుంటే చాలు, నాకు వాళ్ళకి ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు, అంతస్తు ఉండాల్సిన పని లేదు, వాళ్ళకు డబ్బు ఉండాల్సిన పని లేదు. నా మొగుడు మానికలు ఉన్నప్పుడు నేను మానికలు బతుకుతానని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ వాడు ఆడ మానికలు పెట్టలేదు, నేను మంచి ఇంట్లో పెట్టాడు. అట్లే పాపము ఈ శారా కూడా పాపం అబ్రహామును నమ్మి వచ్చేసేది. మా అమ్మ వద్దు, మా నాయన వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దని వచ్చేసేది. తీరా మనం వచ్చేసిన తర్వాత ఒక ఊర్లో ఆ ఊరు రాజు వచ్చి చాలా చేయబట్టుకొని తీసుకుంటాను. శారా అబ్రహామును చూసింది, ఏమయ్యా అని. ఏం చెప్పదో, అయ్యా మరి పట్టుకొని పోతాను నన్ను, అయినా నన్ను తీసుకుని పోతాను అంటే నేను పెళ్లి చేసుకుంటా అంటాను.
ఎట్లమ్మా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే అబ్రహాం వెంటనే వచ్చి ఏమంటాడు? తీసుకోమండి పడుకొని వెళ్ళిపోయాడు. కానీ శారా రక్షకుని నమ్ముకునేదండి. ఏం నమ్ముకునేది? రక్షకుని నమ్ముకున్నది. ఆమె వంశము యేసయ్య రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు వంశం అది, ఆ గోత్రం అది చాలా మంచిది. యేసు స్వామిని నమ్ముకోవడం వలన యేసు స్వామి రక్షించాడు ఆ తల్లిని. ఏం చేశాడమ్మా? రక్షించాడు. అబ్రహాం రక్షించాడా? రక్షించాడమ్మా. అమ్మ చెప్పొద్దమ్మా, నన్ను చంపేస్తారు. నువ్వు పోతే ఇంకో తెలిసింది. నువ్వు బొమ్మ గమనిపోయాడు. కానీ నా యేసు స్వామి మాత్రం శారానికి విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ఎవరు పుట్టారురా? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టిన దానికే ఈ రోజు ఇంత మంచి పండుగ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడు పుట్టిన దానికే మనం ఎంత మంచి పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ ఏ పండుగ తెలుసా అండి? రక్షకుడి పండుగ. ఆమేన్, హల్లెలూయా. మన కొరకు రక్షకుడు పుట్టిన పండుగ ఇది. మామూలుగా ఎందుకంటే క్రిస్మస్ చేసుకుంటారు, పైన స్టారు, కింద ర్యాకెట్ రోడ్డు. ఏమి ఇంటిపైనేమో స్టార్ దగ్గర నడుస్తాడు, కింద పంచి వచ్చేది కింద ర్యాకెట్ రోడ్ వేస్తాడు తాగేసి. ఆ క్రిస్మస్ కాదు ఇది, అటువంటి క్రిస్మస్ కాదు ఇది. మన కొరకు రక్షకుడు పుట్టిన క్రిస్మస్. ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టారు? మన కొరకు రక్షకుడు పుట్టిన క్రిస్మస్. ఇంత మంచి పండుగను కొంతమంది పాడు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని దేవుడు క్షమించకూడదు. అలాంటి వాళ్ళని దేవుడు క్షమించకూడదు. నేను ఈరోజు నుంచి చెప్తున్నాను, మన రక్షకుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వము కోల్పోయి మనము రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రక్షకునికి ఉండాల్సిన గుణాలు, రక్షకునికి ఉండాల్సిన గుణాలు ఏంటంటే వాళ్ళు సర్వము కోల్పోయి మనల్ని రక్షించేవాడే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యేసు స్వామి కూడా అన్నారు, నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము ఈ లోకమైనా, భూములైనా, అన్నదమ్ములైనా, అక్కజనులైనా, ఇళ్ళనైనా విడిచిపెడితే పరలోక రాజ్యంలో 100 వాటిని నేను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మనకు 100 ఉన్నాయి. ఈ లోకంలో మనకు ఏమున్నా ఏమి లేకపోయినా మనకు రక్షకుడు ఉన్నాడు. ఎవరున్నారండి? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఈ రక్షకుని యొక్క వంశాన్ని అంగీకరించండి, ఈ గోత్రాన్ని అంగీకరించండి. మీకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఈ లోకంలో ఆయన శిలువ యాగం చేశారు. ఎందుకో తెలుసా? మన కోసమే, మనం రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సర్వము కోల్పోయాడు. ఈ లోకంలో ఒక తండ్రి ఒక బిడ్డకు డబ్బులు ఖర్చు పెట్టాడు అనుకోండి,
మాటికి అప్పటికి చెప్తూ ఉంటాడు, నీకోసం అంత పెట్టేస్తే ఖర్చు, ఎంత పెట్టేస్తే ఖర్చు, అయ్యో డబ్బులంతా నీకే పెట్టేస్తే, డబ్బులంతా నీకే పెట్టేస్తే. ఒక తల్లి అంటుంది, నేను అన్నం కూడా తినకన్నా సాక్షి కదరా, నేను కూలీనాలు చేసి సాక్షి కదరా, రక్తం దార పోసి సాక్షి కదరా అంటుంది. మళ్ళా వాళ్ళ దగ్గర కేసు వేస్తుంది కదా. ఎందుకు రక్షించలేదు, మనం రక్షించలేరు. వాళ్ళు ఈ లోకస్తులు ఎవరు మనం రక్షించలేరు. నేను ప్రకటించి యేసు స్వామి సర్వము కోల్పోయినా కూడా నీ రక్షణ, నా రక్షణ కోసమే ఆ రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు చెప్పండి? ఎవరి కోసమమ్మా? నీ కోసము, నా కోసమే. ఈరోజు మన కోసం పుట్టిన రక్షకుడిని, ఆ గోత్రాన్ని అంగీకరిస్తామా? అంగీకరిస్తామా? ఆ వంశాన్ని అంగీకరిస్తామా? ఇది పవిత్రమైన వంశం, పరిశుద్ధమైన వంశం, మంచి గోత్రం. ఈ లోకంలో ఇటువంటి గోత్రం ఎక్కడ దొరకలేదు. ఇటువంటి వంశం ఎక్కడ కానీ చూడలేదు. చాలా గోత్రాలు, చాలా వంశాలు చూసేది, కానీ ఇటువంటి గోత్రం, ఇటువంటి వంశం నా మట్టుకు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడలేదు. ఏది? ఈ యేసయ్య గోత్రాన్ని, ఈ యేసయ్య వంశాన్ని మంచిదిగాను, నిజమైన రక్షకుడుగాను నేను అంగీకరించాను. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ తీర్మానానికి వస్తే నా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నీ కోసం నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంగీకరించగలరా? మీరు అంగీకరించినారంటే నా దేవుడు నిజంగా మీకోసమే రక్షకుడిగా వచ్చారు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు